హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం నిఫ్టీలోని స్మార్ట్ మనీ కన్వర్జెన్స్ టాపిక్ అనేది నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఈరోజు నిఫ్టీ 50లో మనకి ఫామ్ అయిన స్మార్ట్ మనీ కన్వర్జెన్స్ ఏంటి, స్మార్ట్ మనీ కన్వర్జెన్స్ ఎలా ఫామ్ అయింది ఏంటి, దాని ద్వారా మనకి ఎంట్రీ ఎలా వచ్చింది. ఓకే, సో టూ టైప్ ఆఫ్ లైక్ చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ లైక్ ప్యారల్గా మనకి ఈరోజు ఎంట్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది స్మార్ట్ మనీ కన్వర్జెన్స్ అనే టాపిక్ ద్వారా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే. యాక్చువల్లీ ఈ టాపిక్ ఆల్రెడీ మీకు తెలిసిందే. బట్ స్టిల్ ఈరోజు మళ్ళా వచ్చిందని చెప్పేసి మీకు మళ్ళీ అది రిపీట్ చేస్తాననమాట. అంటే సేమ్ టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాననమాట. ఓకే. రైట్. సో లేట్ చేయకుండా కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. కంటెంట్‌లోకి వెళ్ళే ముందు మీకు గనక ఎక్స్‌ప్లనేషన్ గాని, అనాలిసిస్ గాని ఎటువంటి పాయింట్ ఆఫ్ టైమ్‌లో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. చూసుకుంటే చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. అప్రాక్సిమేట్‌లీ 1 ½ వీక్ అయిపోతుందన్నమాట. సో కొద్దిగా బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మీకు వీడియోస్ అంటే లైక్ మనకి సబ్జెక్ట్ కంటెంట్స్ ఎలా వస్తున్నాయి, అంటే ప్రతిరోజు మనకి ఎలా ఎంట్రీస్ వస్తాయి, ఎక్కడెక్కడ ఫెయిల్యూర్స్ పాసిబిలిటీస్ ఉంటాయి ఏంటి అనేది మళ్ళీ నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను అనమాట. రైట్. సో చూసుకుంటే మనకి ఇప్పుడు లైక్ ఈ రోజు అసలు ఏం జరిగింది ఏంటో జరిగిన ముందు ఒకసారి డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి వద్దాం. ఒకసారి డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి మార్కెట్ ఎలా ఉన్నది ఏంటో ఒకసారి చూసుకొని వద్దాం. ఓకే. రైట్. సో మార్కెట్ మీకు తెలుసు లైక్ ఒక రోజు అప్ వెళ్తుంది, ఓ రోజు డౌన్ వస్తుంది. లైక్ బికాస్ ఆఫ్ న్యూస్ బేసిస్, టోటలీ న్యూస్ బేసిస్. ట్రంప్ ఒక రోజు ఏదో ఒకటి మాట్లాడుతుంటుంటే గ్యాప్ డౌన్ అవ్వడం, లేదంటే మళ్ళీ ఏదైనా ఫ్రీ అవుతున్నప్పుడు మళ్ళీ గ్యాప్ అప్ అవ్వడం. ఓకే. సో బేస్డ్ ఆన్ టోటలీ న్యూస్ బేస్డ్ మాట. ఓకే. మీరు చూసుకుంటే లాస్ట్ ఒక 10 డేస్ నుంచి మార్కెట్ 24,000 ఏరియా దగ్గరే ఇక్కడ సస్టైన్ అవుతుంది. ఓకే. సో ఆ 24,000 ఏరియా దగ్గర నుంచి మనం కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఒక పుల్ బ్యాక్. ఓకే. ఈ పుల్ బ్యాక్‌ని ఇప్పుడు ఉంది కదా, ఇమ్మీడియేట్ పుల్ బ్యాక్‌ని ఇది స్వీప్ చేసి మార్కెట్ అప్ సైడ్ సిస్టైన్ అయిందన్నమాట. సో అంటే డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఇండ్యూస్‌మెంట్ పాయింట్ ఉంది కదా, ఇది లాస్ట్ ఇండ్యూస్‌మెంట్ పాయింట్ అన్నమాట. ఆ లాస్ట్ ఇండ్యూస్‌మెంట్ పాయింట్ లిక్విడిటీ తీసుకొని అప్ సైడ్‌కి వెళ్ళి, కాకపోతే అప్ సైడ్ వెళ్ళి సస్టైన్ అయిందంటే అక్కడక్కడే లైక్ ఏంటంటే మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందన్నమాట. ఓకే. సో రైట్. అక్కడ మనకి ఇక్కడ డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం పెద్దగా ఇక్కడ అని తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఒకసారి మనం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళిపోదాం. ఓకే. సో ఇది ఫ్యూచర్స్, ఇది ఇండెక్స్ అన్నమాట. సో లైక్ ఓకే. రైట్. ఓకే. ఇండెక్స్‌కెళ్ళిపోదాం. ఇండెక్స్‌కెళ్ళిపోతే నిన్న ఏమైంది లైక్ మనకి నిన్న మార్కెట్ డ్రాస్టిక్‌గా ర్యాలీ అయ్యి లైక్ ఎండ్ ఆఫ్ ది డే కొద్దిగా రిట్రేస్‌మెంట్ అనేది వచ్చింది. నిన్న మళ్ళీ ఏదో నెగెటివ్ న్యూస్ ఏదో వచ్చినట్టున్నది. మార్కెట్ మళ్ళీ గ్యాప్ డౌన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత నేనేమనుకున్నానంటే ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఇక్కడ ఫ్లాట్‌గా ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి సస్టైన్ అయ్యి అప్ సైడ్‌కి ఎళ్తదేమో అని చూసాను. లైక్ ఇక్కడ నుంచి సస్టైన్ అయ్యి అప్ సైడ్‌కెళ్ళి మళ్ళీ తీసుకొని డౌన్ సైడ్ రావడం ఏదో చేస్తదని చెప్పేసి నేనైతే అనుకున్నాను. బట్ మనం అనుకుని జరగాలని రూల్ లేదు కదా. లైక్ మార్కెట్ ఎక్కడి నుంచి మంచి డ్రాస్టిక్‌గా ఈ లెవెల్‌ని బ్రేక్ చేసేసి డౌన్ సైడ్‌కి వచ్చేసింది. డౌన్ సైడ్‌కి వచ్చిన తర్వాత రైట్. సో నా ప్లాన్ అకార్డింగ్ టు ది ఇక్కడ ఎలా ఉన్నది ఏంటని చూసుకుంటే డౌన్ సైడ్‌కి వచ్చిన తర్వాత, సో డౌన్ సైడ్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మంచి డిమాండ్ జోన్ ఉన్నదన్నమాట. ఓకే. సో రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మంచి డిమాండ్ జోన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్ ఇంబాలన్స్ కూడా ఉన్నదన్నమాట ఇక్కడ. ఓకే. చూడండి. ఇంబాలన్స్ లైక్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉన్నదన్నమాట. సో అయితే లైక్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఫాలో అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా మీరు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేయచ్చా అంటే అందుకే చూడండి. డైరెక్ట్‌గా ఎంట్రీ ప్లాన్ చేసేస్తే ఇది స్టాప్ లాస్ హిట్. అవునా? ఓకే. సో ఇక్కడ ఇంబాలన్స్ ఉన్నది. ఇది ఒక వన్ ఆఫ్ ది ఆర్డర్ బ్లాక్ టైప్ అని చూసుకొని డైరెక్ట్‌గా ఎంట్రీ ప్లాన్ చేసేస్తే ఇక్కడ నుంచి స్టాప్ లాస్ హిట్ అయిపోదు. నేనేంటంటే లైక్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడు ఇంత ఈజీగా రిస్క్ ఇవ్వను. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ చూసుకొని, ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ జరిగిన తర్వాత మళ్ళా బుల్లిష్ సైడో, బేరిష్ సైడ్ ఏదో ప్లాన్ చేసుకుంటాను. అంతే తప్ప డైరెక్ట్‌గా నేనేంటంటే ఉన్నది డిమాండ్ ఉన్నది కదా అని చెప్పేసి డైరెక్ట్‌గా వెళ్ళిపోను. ఓకే. రైట్. సో ఆ విధంగా చూసుకుంటే మార్కెట్ ఈ ఏరియాకొచ్చింది. ఈ ఏరియాకొచ్చిన తర్వాత మనకి ఎటువంటి టైప్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అవ్వకుండా మార్కెట్ అనేది ఈ లో అనేది ఫెయిల్ అయిపోయింది. అవునా? రైట్. ఒకసారి చూద్దాం. లైక్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ కూడా అక్కడ మీకు పెట్టి చూస్తాను. ఓకే. సో ఆ ఏరియాకొచ్చింది. లైక్ ఇది ఉంది కదా. ఓకే. సో లైక్ ఈ ఏరియా, ఈ ఏరియాకొచ్చిన తర్వాత మార్కెట్‌లో మనకేమైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ వచ్చాయా అంటే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఏం రాకుండా లైక్ మార్కెట్ అనేది ఓకే. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ కూడా స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తాను. ఓకే. సో పుల్ బ్యాక్, ఇండ్యూస్‌మెంట్, పుల్ బ్యాక్, మళ్ళా పుల్ బ్యాక్. ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, ఆ గ్రీన్ లైన్ మనకేంటంటే అక్కడ డిమాండ్ జోన్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇదిగోండి ఆ బాక్స్. అది లైక్ అక్కడి నుంచి మార్కెట్ ఏంటంటే డౌన్ సైడ్‌కి ఇంకా పడిపోయింది. ఆ లో అయితే ఫెయిల్ అయిపోయింది. ఓకే. ఆ లో అయితే ఫెయిల్ అయిపోయింది. ఇక్కడి వరకు బానే ఉన్నది. కథంతా ఇక్కడి వరకు బానే ఉన్నది. రైట్. అవునా? ఈ లో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం బేరిష్ సైడ్ వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోతాం. అవునా? సో నేనేమంటానంటే ఎప్పుడు ఇండెక్స్ చార్ట్ అంటే లైక్ ఇది స్పాట్ చార్ట్ మాట. స్పాట్ చార్ట్ అని ఎప్పుడు ఒకసారి ఎప్పుడు చూడకూడదు. మనం ఎప్పుడు ఏంటంటే ఫ్యూచర్స్ చార్ట్ కూడా దీంతో పాటు ప్యారలల్‌గా ట్రాక్ చేస్తూ ఉంటారన్నమాట. నా స్టూడెంట్స్ గాని, నా యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ స్టార్టింగ్ నుంచి నా లైక్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలుసు. నేను ఎక్కువ ఫ్యూచర్స్‌ని ఎక్కువ ట్రాక్ చేస్తుంటాను. ఫ్యూచర్స్‌లోనే లైక్ ఏంటంటే ఎక్కువ వాల్యూ ఇస్తుంటానన్నమాట.
ఓకే. సో ఇండెక్స్ చూసుకుంటే ఇండెక్స్‌లో ఈ లెవెల్ పోయింది. మీకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపిస్తాను. కన్వర్జెన్స్ అనే టాపిక్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. చాలా జాగ్రత్తగా వినండి. రైట్. సో మీకు ఫ్యూచర్స్ పెడతాను. ఫ్యూచర్స్ కూడా సేమ్ అలాంటిదే. ఫ్యూచర్స్ కూడా అలాగే ఏమైంది లైక్ ఏంటంటే అయితే ఫ్యూచర్స్‌లో ఏమంటే లైక్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 9:00 క్యాండిల్ అంటే లైక్ ఇదే ఇక్కడ కూడా ఎర్లీ మార్నింగ్ 9:00 క్యాండిల్ ఉంటది. కాకపోతే ఏంటంటే లైక్ కనిపించదు అంతే మనకి. అట్ లైక్ ఓకే. సో గ్యాప్ ఫిల్లింగ్ ఏదైనా పెట్టుకుంటే గ్యాప్ ఫిల్లింగ్ అంటే లైక్ నో గ్యాప్ క్యాండిల్ పెట్టుకుంటే మీకు కనిపించేస్తది. సో రైట్. ఓకే. ఇది కూడా సేమ్ అలాగే లైక్ ఇక్కడ ఈ లెవెల్ పోయింది. ఈ లెవెల్ పోయిన తర్వాత డౌన్ సైడ్‌కొచ్చింది. డౌన్ సైడ్‌కొచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి ఇక మరి సేమ్ ఇదే. సేమ్ ఇదే డిమాండ్ జోన్ ఫ్యూచర్స్‌లో కూడా ఉన్నారు. ఓకే. ఇది కూడా ఇంబాలన్స్. ఇది కూడా ఇంబాలన్స్. అవునా? ఇక్కడేమో ఫెయిల్ అవ్వలేదు. ఇక్కడ చూడండి ఫెయిల్ అయిపోయింది. అవునా? సో ఇదే మాట. సో దీన్నే కన్వర్జెన్స్ అని అంటారన్నమాట. ఓకే. సో మీరెప్పుడు ఒక డైరెక్షన్‌లోనే ఎళ్ళిపోతే గ్యారంటీ లైక్ ఫ్లాప్స్ అనేవి చూస్తుంటారు. సో అదే కాదు. లైక్ ఇంకా చాలా కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. డైరెక్ట్‌గా ఎళ్ళిపోవడం కాదు. సో మీరు కూడా ఎవరైనా సరే ఇలాంటి మల్టిపుల్ లైక్ స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి. సో లైక్ దట్ టూ ఇన్ ఇండియన్ మార్కెట్స్‌లోని చాలా తక్కువ ప్రైస్‌లో మీరు నేర్చుకోవాలనుకుంటే సో నేను ఈ సబ్జెక్ట్ కూడా టీచ్ చేస్తుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్ దట్ టూ ఇన్ ఇండియన్ మార్కెట్స్. మీరు ఐసీటీ, స్మార్ట్ మనీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ యూట్యూబ్ లైక్ ఇండియన్ మార్కెట్స్‌లో ఎక్కువ చూడరు. సో బట్ స్టిల్ నేను లైక్ ఇండియన్ మార్కెట్స్‌లో ట్రేడ్ చేస్తూ అవి యూజ్ చేస్తుంటానన్నమాట. సో ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. మీరు ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో రైట్. రైట్. సో ఆ విధంగా చూసుకుంటే ఫ్యూచర్స్‌లోని ఇక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఇండెక్స్‌లో చూడండి ఇది ఫెయిల్ అయిపోయింది. ఓకే. సో అందుకే మనం 2 ట్రాక్ చేస్తున్నామన్నమాట. దీన్నే కన్వర్జెన్స్ అని అంటామన్నమాట. అంటే ఒక దాంట్లో ఫెయిల్ అవ్వట్లేదు. ఇంకో దాంట్లో ఫెయిల్ అవుతుందన్నమాట. సో కన్వర్జెన్స్ లైక్ ఏంటంటే కన్వర్జెన్స్ అంటే ఇక్కడ ఫెయిల్ అయిపోయింది కదా అని చెప్పేసి మనం వేరే సైడ్ వెళ్ళిపోవడం అలాంటిది చేయలేదు. ఇక్కడ ఇంకా ఫెయిల్ అవ్వలేదు. ఇక్కడ ఇంకా వెయిట్ చేస్తున్నామన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్యూచర్స్ ఒకసారి చూద్దాం. ఫ్యూచర్స్‌లో అక్కడ ఏం జరిగింది? అదే ఫ్యూచర్స్ ఇంకా ఇక్కడ ఇది కూడా అలాగే జరిగింది. అయితే ఇక్కడ ఈ లో స్వీప్ చేసింది. ఇక్కడిక్కడ ఆగిపోయిందన్నమాట మనకి. ఓకే. సో, అంటే ఇంకా మనం ఏంటంటే డౌన్ సైడ్ ఎళ్ళిపోవడానికి సో, చూడండి మెయిన్ రీజన్ మార్కెట్ ఇక్కడి నుంచి అంటే ఎంత దారుణంగా పైకెళ్ళిపోయింది కేవలం ఇక్కడి నుంచని కాదు. ఇక్కడ చాలా లిక్విడిటీ జరిగింది. ఇక్కడ అంతా ట్రాప్ చేసిందన్నమాట. అంటే లైక్ ఏంటంటే డౌన్ సైడ్ వస్తున్నట్టు వచ్చి మళ్ళా డిమాండ్ జోన్ ఫిల్ చేసుకొని మార్కెట్ అప్ సైడ్‌కెళ్ళిపోయింది. ఓకే. సో, అదే మాట. సో, చూపిస్తాను లైక్ మళ్ళా 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఇక్కడ పెడతాను. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటాను. సో, రైట్. ఈ యెల్లో కలర్ బాక్స్ ఏంటి? మనకొక డిమాండ్ జోన్. ఓకే. ఫ్యూచర్స్ చార్ట్. అదే ఇండెక్స్ చార్ట్‌లోని అది మనకు ఫెయిల్ అయిపోయింది. రైట్. సో, రైట్. ఇక్కడ నుంచి మనం ఏంటంటే జనరల్ ఓకే. స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుందాం సార్. ఓకే. సో, స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లైక్ సేమ్ ఇలాగే మళ్ళా ఇండెక్స్‌లో ఇందాక 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకున్నాం కదా! సో, అలాగే మళ్ళా ఇండ్యూస్‌మెంట్, పుల్ బ్యాక్, ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అయ్యి తర్వాత మళ్ళా ఈ ఏరియాకొచ్చింది. ఈ ఏరియాకొచ్చి సారీ. ఓకే. ఈ ఏరియాకొచ్చి ట్యాప్ చేసింది. దట్ టూ మిడ్ పాయింట్ ఏరియాని ట్యాప్ చేసి మార్కెట్ ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్. ఓకే. నేను ఫెయిల్ అయ్యాను. లైక్ ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నానన్నమాట. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ ఏంటంటే లైక్ లాస్ట్ హై ఇక్కడ ఉందన్నమాట మనకి. ఓకే. లాస్ట్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ నేను ఎంట్రీ ప్లాన్ చేశాను. ఓకే. ఈ ఏరియా దగ్గర ఎంట్రీ ప్లాన్ చేశాను. ఎంట్రీ ప్లాన్ చేస్తే ఎంట్రీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినంత స్వీప్ అయిందన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. స్టాప్ లాస్ కొట్టలేదు. స్టాప్ లాస్ స్వీప్ అయింది ఇక్కడ మనకి. నేనేంటంటే స్టాప్ లాస్ బఫర్ అవ్వడాలు అలాంటివి ఏం చేయను. వన్స్ స్టాప్ లాస్ హిట్ స్వీప్ అయినా సరే ఏదైనా సరే ఎగ్జిట్, ఎగ్జిట్ అంతే. ఇంక అంతకు మించి నేను ఎక్కువ చేయను. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆ ఏరియా డిమాండ్ జోన్ ఉంది కదా! ఆ డిమాండ్ జోన్ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత నార్మల్‌గా లైక్ ఏంటంటే మార్కెట్ మళ్ళీ రిట్రేస్ అయ్యి ఇచ్చినప్పుడు ఇక్కడ లైక్ ఈ ఏరియాలో ఎంట్రీ ప్లాన్ చేశాను. ప్లాన్ చేసిన తర్వాత చాలా సేపు కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అయ్యి స్వీప్ అయిపోయింది. ఓకే. స్టాప్ లాస్ హిట్ అయిపోయిందన్నమాట. స్టాప్ లాస్ హిట్ అవ్వడం అంటే స్వీప్ అయింది. యాక్చువల్‌గా చెప్పాలంటే స్టాప్ లాస్ ఇట్లా కాదు. ఓకే. వాటెవర్ మేబీ నా రూల్స్ ప్రకారం అయితే స్టాప్ లాస్ హిట్ అయ్యేది. మరి లైక్ బయట వేరే వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే బఫర్ ఇచ్చుకోవచ్చు కదా! అది అంటారు. బట్ నేను అలా ఇవ్వను. నా స్టాప్ లాస్ హిట్ అయిపోయిందంటే దీనికి వాల్యూ లేనట్టే. ఈ క్యాండిల్‌కి ఇంక వాల్యూ లేనట్టే. ఆ క్యాండిల్ వాల్యూ ఉన్నదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అంత పగడ్బందీగా ఉంటాయన్నమాట మనకి. ఓకే. సరే. రైట్. ఇప్పుడు చూసుకుంటే అయితే మరి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అయితే మరి బేరిష్ సైడ్ వెళ్ళిపోయానంటే వెంటనే ఇంకా బేరిష్ సైడ్ వెళ్ళలేదు. కరెక్ట్‌గా ఇంకా డీప్‌గా అబ్జర్వ్ చేస్తే కరెక్ట్‌గా మార్కెట్‌ని ఇంకా ఇక్కడే కరెక్ట్‌గా మీరు అనలైజ్ చేయండి. లైక్ ఇక్కడ ఏమైంది? మార్కెట్ ఇక్కడ 2 సార్లు డబుల్ ట్యాప్ చేస్తుంది. డబుల్ ట్యాప్ చేసి మళ్ళా చూడండి ఇక్కడ పుల్ బ్యాక్ ఇక్కడ ఏం చేస్తుంది? ఈ లోస్‌ని స్వీప్ చేస్తుంది. ఓకే. ఈ లోస్ ఉంది కదా! ఈ లోస్‌ని స్వీప్ చేసింది ఇక్కడ. స్వీప్ చేసింది కదా! అని చెప్పేసి బుల్లిష్‌కెళ్ళిపోవట్లేదు. ఓకే. స్వీప్ చేసిన తర్వాత మళ్ళా ఇక్కడి నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుందన్నమాట. ఈ హైని బ్రేక్ చేస్తుంది. లాస్ట్ హై ఇదే కదా! ఓకే. లాస్ట్ హై ఇదే. అయితే బ్రో అనొచ్చు మీరు. బ్రో ఇక్కడ మరి ఆల్రెడీ ఇక్కడ కూడా అదే టైప్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళా దీన్ని ఎలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనుకుంటారు అంటే ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను.
ఓకే. సో, లైక్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉట్టిగా లైక్ అది లైక్ ఎళ్ళిపోవడం కాదు. ఉట్టిగా డైరెక్షన్ అప్ సైడ్‌కి ఎళ్ళిపోతున్నట్టు కాదు. ఇక్కడ లైక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనుకున్నాం. అవునా? ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఇక్కడ ఎంటర్ అయ్యాం. ఓకే. స్లైట్‌గా స్వీప్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయింది అని అనుకుందాం. ఓకే. రైట్. సో, అయితే మళ్ళా సేమ్ స్టోరీ చెప్తున్నారు కదా బ్రో! ఇక్కడ నుంచి ఈ ఏరియా దగ్గర నుంచి మళ్ళా ఏమవుతుంది మనకి? ఈ ఏరియా దగ్గర నుంచి ఇక్కడ కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటున్నారు. మరి ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఫెయిల్ అయిపోయింది. ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సక్సెస్ అవ్వడానికి అంటే సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువ అవ్వడానికి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్‌కి ఉన్నది. కాకపోతే కొద్దిగా దానికి సక్సెస్ రేట్ తక్కువ. సక్సెస్ రేట్ తక్కువని కాదు. లైక్ ఓకే. యాక్చువల్ చెప్పాలంటే ఓవరాల్‌గా మనం ఈ స్టాప్ లాస్ ఇచ్చుకుంటే ఇంకా బావుంటది. లైక్ ఇది ఉంది చూడండి. ఈ స్టాప్ లాస్ ఇచ్చేసుకుంటే ఏ బాధ ఉండదు. బట్ స్టిల్ అంత పెద్ద స్టాప్ లాస్ ఇవ్వడం కరెక్ట్ కాదు మనం. ఓకే. ఎప్పుడైనా సరే ఆప్షన్స్‌లో స్టాప్ లాస్ అనేది రీఫిల్టర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటే మనం ఆప్షన్స్‌లో సర్వైవ్ అవుతామన్నమాట. ఓకే. సో, లో రిస్క్ హై రివార్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా అయితే చూసుకుంటే మరి ఇదెందుకు హిట్ అయింది? ఇదెందుకు ఫ్లాప్ అయిందంటే ఒకసారి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడతాను. ఓకే. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడతాం. ఓకే. సో, చూడండి మనం ఎలా అబ్జర్వ్ చేస్తున్నాం. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చూస్తున్నాం. 3 మినిట్స్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చూస్తున్నాం. 15 చూస్తున్నాం. సో, రైట్. సో, మార్కెట్ ఇక్కడ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడ వస్తుందో చూడండి. ఓకే. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ వస్తున్నాం. ఓకే. సో, ఈ లోస్ దగ్గర మార్కెట్ క్యాండిల్ స్వీప్ చేసింది. అంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ కూడా అదే మాట. ఇదిగో ఆ డాటెడ్ లైన్ అలా గీసాను కదా! 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ మళ్ళా పెడతాం. ఇదిగోండి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అదే. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ కూడా అదే మాట. సో, మార్కెట్ ఇక్కడ ఈ ఏరియా దగ్గర నుంచి ఈ హైని బ్రేక్ చేసింది కదా! అప్పుడు మనకేంటంటే ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అవుతుంది. అంటే లైక్ అప్ సైడ్‌కి సో, ఎలాగా ఇక్కడ ఈక్వల్ లోస్. ఈ ఈక్వల్ లోస్ దగ్గర ఈక్వల్ లోస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకోటి కూడా ఉన్నది. ఒక ప్యాటర్న్‌లా కూడా ఉన్నదన్నమాట మనకి. చూపిస్తాను ప్యాటర్న్. ఎలా ఉన్నదో ఏంటో చూపిస్తాను. లైక్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ ఏవో అంటుంటారు కదా! ఓకే. సో, ప్యాటర్న్ మాట. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ స్వీప్ చేసి అప్ సైడ్. అయితే డిమాండ్ జోన్. ఇక్కడ డిమాండ్ జోన్. ఫ్యూచర్స్‌లో ఏమో ఫ్లాప్ అవ్వలేదు. ఇండెక్స్‌లో ఫ్లాప్ అయిపోయింది. సో, అదే కన్వర్జెన్స్ అనమాట. సో, లైక్ వెంటనే డెసిషన్ మార్చేసుకోవడం కాదన్నమాట మనకి. సో, ఇక్కడ ఇక్కడ అయితే ఇక్కడ ఒకటి ఇక్కడ స్వీప్ అయింది. ఇక్కడ స్వీప్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళా సేమ్ ఇదే స్టోరీ జరిగిందన్నమాట. ఇండెక్స్‌లోని ఇంకా ఫ్యూచర్స్‌లోని ఒకటే స్టోరీ జరిగిందన్నమాట. సో, రైట్. అయితే మనకి ఈ డిమాండ్ జోన్ దగ్గర నుంచి ఈ స్టోరీ అంతా జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి ఈ హైని బ్రేక్ చేసిందన్నమాట మార్కెట్. ఓకే. ఓకే. ఇది చూసారు కదా! ఈ ప్యాటర్న్ బేస్ కూడా ఈ హైని ఇలా బ్రేక్ చేసింది. ఇప్పుడు ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తారంటే ఇంకా మల్టిపుల్ ఎంట్రీస్ మీరే ఇష్టం వచ్చినట్టు ఏది ఫెయిర్ వాల్యూ గ్యాప్ చేసుకోనో, లేదా సస్పెన్షన్ బ్లాకో, ప్రపల్షన్ బ్లాకో, లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏది ప్లాన్ చేసుకుంటే అది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో, ఇప్పుడు ఏమైంది? ఈ హైని బ్రేక్ చేసింది. ఈ హైని బ్రేక్ చేస్తే ఇదంతా ఆర్డర్ ఫ్లో అయిపోద్ది కదా! ఇలా స్టాప్ లాస్ ఇది కూడా ఇచ్చొచ్చు. అంటే లైక్ ఇప్పుడు ఉంది కదా! ఈ హైని ఇలా బ్రేక్ చేసింది. సో, మార్కెట్ ఏంటంటే లైక్ ఇప్పుడు మళ్ళా రిట్రేస్‌మెంట్ అయ్యి వచ్చినప్పుడు ఇక్కడ ఇలా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఉంది కదా! ఎంట్రీ ప్లాన్ చేసేసుకోవచ్చు. ఓకే. సో, రైట్. అదొకటున్నది. లేదా 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడతాం. ఓకే. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడితే లైక్ ఇప్పుడు చూసుకుంటే మరి ఇదే కదా స్వీప్ చేసి వచ్చిన పైప్ క్యాండిల్. ఇదే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్. ఇలా కూడా స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అవ్వచ్చు. ఓకే. సో, మల్టిపుల్ వేస్‌లో ఇంక ఎంట్రీ అవ్వచ్చు. మీకు ఏదైతే మెథడ్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయో ఆ మెథడ్స్ ఆఫ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకొని అక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చన్నమాట మనం. ఓకే. బట్ స్టిల్ మార్కెట్ రీడింగ్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేసామో అన్నది అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. మెయిన్ థీమ్ ఏంటంటే మార్కెట్ అసలు తిరగడానికి రీజన్ ఏంటి? ఎలా తిరిగింది ఏంటనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నామన్నమాట మెయిన్. సో, ఫస్ట్ ఏం జరిగింది? లైక్ ఇండెక్స్ ఉన్నది, ఫ్యూచర్స్ ఉన్నది. ఇండెక్స్‌లోనేమో ఇది ఫెయిల్ అయిపోయింది. ఫ్యూచర్స్‌లో ఇది ఇంకా ఫెయిల్ అవ్వలేదు. ఓకే. సో, అక్కడి నుంచి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ స్ట్రక్చర్ లైక్ ఏంటంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ హై బ్రేక్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ హై బ్రేక్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఈ లోస్‌ని స్వీప్ చేసి అప్ సైడ్ ట్రావెల్ అవుతుందన్నమాట మార్కెట్ అనేది. సో, ఆ విధంగా వన్స్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఒక ప్యాటర్న్‌లో కూడా ఫార్మ్ చేస్తుంది. ఓకే. సో, లైక్ ఏదో హెడ్ అండ్ షోల్డర్స్ ఏవో ప్యాటర్న్స్ ఉంటాయి కదా! లైక్ ట్రిపుల్ బాటమ్, డబుల్ బాటమ్ ఇవేవో ఉంటాయి కదా! సో, అది. సో, ఇది అప్ సైడే బ్రేక్‌ఔట్ అవుతది. మార్కెట్ అప్ సైడే ర్యాలీ అవుతదని మనకి లిక్విడిటీ కన్ఫర్మ్ ఇక్కడ వస్తుందన్నమాట మనకి. అకార్డింగ్ టు ద స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్స్ ప్రకారం. ఓకే. సో, లిక్విడిటీ కన్ఫర్మ్ ఇక్కడ వస్తుంది మనకి. సో, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ వరకు ఇలా ప్లాన్ చేసి ఈ టార్గెట్ కాకపోతే ఏంటంటే వన్స్ ఈ ఏమంటారు ఆ! బై సైడ్ లిక్విడిటీ మార్కెట్ గ్రాబ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా లైక్ ఏంటంటే మార్కెట్‌లో పుష్ అనేది వస్తుందన్నమాట. లైక్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ర్యాలీ వస్తదన్నమాట మనకి. ఓకే. సో, అక్యుములేషన్, మానిప్యులేషన్, డిస్ట్రిబ్యూషన్ అదొకటి ఉంటది కదా! ఆ డిస్ట్రిబ్యూషన్ ర్యాలీ వస్తదన్నమాట.
సో ఫస్ట్ టార్గెట్ ఇది అచీవ్ అయిన తర్వాత సెకండ్ టార్గెట్ ఇక్కడ చూడండి, ఇక్కడే ఎందుకు పెడుతున్నాను ఏంటో చూడండి. ఇక్కడ మనకి గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. ఈ ఏరియా దగ్గర మెజారిటీ ఆఫ్ ద పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోవడమో, లేదంటే లైక్ సో లైక్ టోటల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోవడమో, లేకపోతే మెజారిటీ ఆఫ్ ద పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోవడం ప్లాన్ చేసుకోవడం. ఓకే, సో ఇది చూడండి, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి మీరు. లైక్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి మనం. ఓకే, అక్కడ ఎగ్జిట్ అవుతారు. అయితే ఒకటి మార్కెట్ దాన్ని రిట్రేస్మెంట్గా యూస్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు పెట్టుకుంటారంటే డే హై, డే ఫస్ట్ క్యాన్ ఇప్పుడు ఉండుకోండి, ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటారు. ఓకే, సో ఇక్కడ వరకు ఈ టార్గెట్ ఇక్కడ వరకు అలా పెట్టుకోవచ్చు. అయితే నేనేమంటానంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు స్టాక్, ఇక్కడ వరకు చాలు మనకి, అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో ఎందుకు చెప్పలేం, లైక్ మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి వెళ్ళొచ్చు, లేదంటే లైక్ వెళ్ళిపోవచ్చు, స్ట్రైట్గా వెళ్ళొచ్చు, బట్ స్టిల్ కన్సాలిడేట్ అయ్యి కూడా వెళ్ళొచ్చు. సో నేనేమంటానంటే ఈ సెకండ్ టార్గెట్ వరకు ఇక్కడ వరకు చాలు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రిస్క్ రివార్డ్లు అవి కాదు, రిస్క్ రివార్డ్లు అది కాదు, మార్కెట్ని ఎలా చూసాము ఏంటి అన్నది. ఓకే, సో వ్యూని ఎలా మార్చాం, లైక్ డైరెక్షన్ ఎలా చేంజ్ అయింది ఏంటి, సో డీప్ స్టడీ ఎలా చేసాం ఏంటి అనేది ఇక్కడ బేసిక్గా టాపిక్ యొక్క భావం మనం. సో దీన్నే స్మార్ట్ మనీ కన్వర్జెన్స్ ఇన్ నిఫ్టీ, లైక్ నిఫ్టీ అని కాదు, ఏ చార్ట్స్లో అయినా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ ఏంటంటే కంపారిజన్, నిఫ్టీ ఫ్యూచర్స్ కంపేర్ చేసాం, ఇండెక్స్ కంపేర్ చేసుకుంటాం. సో మీకు అర్థమైందా ఈ కన్వర్జెన్స్ ఎలా అంటే, లైక్ ఎలాగా కంపేర్ చేస్తున్నాం రెండింటిని. ఓకే, సో అది మాట ఈరోజు. అయితే ఎండ్ ఆఫ్ ది డేలో కూడా మనకి ఇంకా ఎంట్రీ వచ్చింది. లైక్ ఎండ్ ఆఫ్ ది డేలో ఎంట్రీ ఎక్కడంటే లైక్ ఓకే, సో 5 minutes టైం పెడతాం సార్. సో లైక్ ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో సింపుల్ ఇక్కడ లైక్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్ ఏంటి, పుల్ బ్యాక్. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది ఇక్కడ మళ్ళీ. ఓకే, ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ని ట్యాప్ చేసి ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ స్వీప్ వచ్చేసి అప్స్కి వెళ్ళింది అంటే మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు. బట్ ఇది ఎండ్ ఆఫ్ ది డే ఎంట్రీ అనమాట. సో దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఓకే, ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అయింది అని చెప్పుకోవడానికి ఎండ్ ఆఫ్ ది డేలో మనకి అయితే లైక్ ఎంట్రీ లైక్ 230 250 అలా వస్తుంది అనమాట. ఎంట్రీ అయితే ఎంట్రీ అవుతారు, లేకపోతే లేదు అనమాట. ఓకే, రైట్. సో అది ఈరోజు టోటల్ టాపిక్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఓకే, ఈరోజు టాపిక్ ఇలాగ అయిపోయింది కదా. మీకు నెక్స్ట్ ఏంటంటే లైక్ మండే మార్కెట్ ఒక మంచి ఎంట్రీ ఉన్నది. ఓకే, మండే మార్కెట్ ఎంట్రీ మీరు తెలుసుకోవాలి అంటే, ఓకే, మండే మార్కెట్ ఎంట్రీ మీరు కావాలి అనుకుంటే కిందన కామెంట్ సెక్షన్లో మీరు ప్రో పెట్టండి, ఆ వీడియో పెట్టండి అని చెప్తేనే పెడతాను. అది అంతా టోటల్లీ బేస్డ్ మీద ఉంటుంది. మండే మార్కెట్ ఎంట్రీ చాలా 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 ఎంట్రీ మాట వస్తే మంచిగా మీరు మనీ సంపాదించుకోవచ్చు. సో బ్రో మాకు కావాలి మీరు చెప్పండి అని అంటే నేను సాటర్డే వీడియో చేసి పెడతాను. లేదు మీ రెస్పాన్స్ లేకపోతే నేను ఇగ్నోర్ చేస్తాను. ఓకే, రైట్. సో అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ గురించి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, మీకు ఎవరికైనా ఇంకా స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే సో ఈ నంబర్కి కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఇండియన్ మార్కెట్స్ తట్టు చాలా తక్కువ ప్రైస్లోని మీరు లైక్ ఇక్కడే నంబర్ ఇక్కడ కాకపోయినా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో అయినా సరే చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.